నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాల్లో కళ్యాణోత్సవాన్ని కండుల పండుగగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ఆ శ్రీరాముని దర్శించుకునేందుకు బారులు తీరారు. దీంతో ఆలయం మొత్తం శ్రీరామ స్మరణతో మారుమ్రోగిపోయింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామనవమి వేడుకలపై మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామనవమి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో ఇటు రామాలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే అత్యంత పురాతనమైనటువంటి పెద్ద రామమందిరం వద్ద ఉన్నాం. పెద్ద రామమందిరం వద్ద చూసుకున్నట్లు ఉదయం కూడా భక్తులు ఆ శ్రీరామనవమి సందర్భంగా రామరాముని దర్శించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ బారుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఈరోజు శ్రీరామ కళ్యాణంతో కూడా పాటు వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మొత్తంగా చూడవచ్చు. సమర్థ రామదాస్ స్వామివారు స్థాపించినటువంటి ఈ బడారాం మఠ్, ఇందూరులోని బడారాం మఠ్లో అత్యంత వైభవంగా 9 రోజులు రోజు అన్నదానాలు, కీర్తనలు, భజనలతో చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క గుడిలో ఈరోజు 12 గంటలకు అన్ని చోట్ల కళ్యాణాలు ఉంటాయి. కానీ ఈ యొక్క గుడి విశేషత ఏమిటంటే ఇక్కడ జన్మం అవుతుంది. శ్రీరాముల వారి జన్మము, డోలారోహణము చాలా చక్కగా నిర్వహించబడుతుంది. ఇక్కడ ఇందూరు ప్రజలు, నిజామాబాద్ ప్రజలు అఖండంగా విచ్చేసి అందరూ ఈ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు అందరూ పాత్రులు కావాలని కోరుతూ సమస్త భక్తజనాన్ని కోరేది ఒక్కటే, రాముడి యొక్క మార్గదర్శనంలో అందరూ నడవాలని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఈ రోజు శ్రీరామనవమి గుడికి టెంపుల్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే గత ఉగాది నుంచి ఉత్సవాలు ప్రారంభమైతే 10 రోజులు ఇక్కడ భోజనాలు పంచడం జరుగుతుంది. అన్నప్రసాదము ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని దగ్గర కళ్యాణం జరుగుతుంది. మన దగ్గర మాత్రం ఈ బడా రామ మందిర్లో మాత్రం ప్రత్యేకత అంటే రాముడు ఇక్కడ జన్మిస్తాడు. కరెక్ట్ 12 గంటలకు జరుగుతుంది. ఇక్కడ సొంటి చక్కెర అనే ప్రసాదం బాగా విశిష్టత చెందినది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మీరు చెప్పండి, శ్రీరామనవమి ఇక్కడ టెంపుల్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ 12 గంటలకు శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పి దీనికి పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా చెందినటువంటి అనేక మంది భక్తులు కూడా ఇక్కడ వస్తారని చెప్పి శ్రీరామనవమి రోజు కూడా ఇక్కడ శ్రీరాముని దర్శించుకొని తాము ఎంతో పుణ్యం చేసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్తో నవీన్, మెగా 9 నిజామాబాద్.